వెల్కమ్ టు ఐ న్యూస్. ఏపీ రాజకీయాల్లో అధికార కూటమి పక్షాల మధ్య స్వపక్షంలోని తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం సాగుతోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవటానికి దివంగత కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కారణమంటూ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీనిపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే గవర్నర్ కోట ఎమ్మెల్సీ రేస్లో ఉన్న ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్రంగా మండిపడ్డారు. పార్టీ విధానాలకు విరుద్ధంగా వ్యవహరించిన బోండా ఉమాకు అధిష్టానం నోటీసులు జారీ చేయడాన్ని సమర్థిస్తూ వర్మ చేసిన ఘాటు వ్యాఖ్యల వివరాలు ఈ స్పెషల్ స్టోరీలో ఇప్పుడు ట్రాక్ చేద్దాం. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇటీవలి కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు టీడీపీ వర్గాలలో విపరీతమైన వివాదాలకు దారితీస్తున్నాయి. కాపు జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరైన బోండా ఉమా 2019 ఎన్నికల్లో పార్టీ ఓటమికి కాపు ఉద్యమమే ప్రధాన కారణమని మాట్లాడడం పెద్ద దుమారాన్నే రేపింది. దీనిపై పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2019 నాటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే కేవలం కాపు ఉద్యమం వల్లే తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందనడం ఎంతమాత్రం వాస్తవం కాదని ఎస్వీఎస్ఎన్ వర్మ స్పష్టం చేశారు. ఆ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు తెచ్చిన ఒక్క ఛాన్స్ ప్రచారానికి ఓటర్లు ఆకర్షితులు అయ్యారని, అందుకే అన్ని సామాజిక వర్గాల ప్రజలు ఏకమై ఆ పార్టీని గెలిపించారని వర్మ విశ్లేషించారు. ఏ ఒక్క నేత కూడా తమ సొంత అభిప్రాయాలను, వ్యక్తిగత ఎజెండాను తెచ్చి పార్టీ నిర్ణయంగా ప్రచారం చేయడం సరికాదని వర్మ గట్టిగా హితవు పలికారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న నాయకులు మాట్లాడే ప్రతి మాట పార్టీ శ్రేణులపై, ప్రజల్లో పార్టీ ఇమేజ్పై ప్రభావం చూపుతుందని, నోటికొచ్చినట్లు మాట్లాడితే పార్టీ ప్రతిష్ట మసకబారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో గతంలోనూ ఇప్పుడు కూడా కాపు సామాజిక వర్గ సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని వర్మ గుర్తు చేశారు. రిజర్వేషన్ల ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లడం, కాపు కార్పొరేషన్కు వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం, విదేశీ విద్యా పథకాన్ని అందించడం, కాపు భవనాలను నిర్మించడంతో పాటు స్వయం ఉపాధి పథకాలు విస్తృతంగా అమలు చేశారని వివరంగా చెప్పారు. 2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురం వేదికగా చంద్రబాబు నాయుడు కాపులను బీసీ జాబితాలో చేర్చేందుకు హామీ ఇచ్చిన విషయాన్ని వర్మ ప్రస్తావించారు. అధికారం చేపట్టిన వెంటనే ఆ హామీకి కట్టుబడి చంద్రబాబు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి రిజర్వేషన్ దిశగా అడుగులు వేశారని తెలిపారు. దీనికి భిన్నంగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాపు సామాజిక వర్గానికి చేసింది శూన్యమని, కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలే వాడుకుందని వర్మ మండిపడ్డారు. కాపు సామాజిక వర్గ హక్కుల కోసం సుదీర్ఘ పోరాటం చేసిన దివంగత నేత ముద్రగడ పద్మనాభంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని వర్మ కోరారు. ముద్రగడ నిరాహార దీక్ష చేపట్టిన క్లిష్ట సమయంలో ప్రభుత్వం తరపున వెళ్లి ఆయనను కలిసి చంద్రబాబు ఇచ్చిన హామీలతో దీక్ష విరమింపజేసిన బృందంలో తాను కూడా ఉన్నానని వర్మ గుర్తు చేశారు. ముద్రగడ ప్రాణాలను కాపాడేందుకు చంద్రబాబు ఎంతో శ్రమించారని, అలాంటి హిస్టరీని విస్మరించి మాట్లాడకూడదని వర్మ వ్యాఖ్యానించారు. నాయకులు మాట్లాడే ముందు వాస్తవాలను, పరిణామాలను సరిగ్గా అర్థం చేసుకోవాలని వర్మ సూచించారు. అనవసరమైన చిచ్చురేపి పార్టీని బలహీనపరిచే యత్నాలు మాని ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సంక్షేమ ఫలాలను, సాధించిన విజయాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. వివాదాలు సృష్టించడం వల్ల ఎవరికి ఎలాంటి ప్రయోజనం ఉండదని హితవు పలికారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కుల ప్రాతిపదికన రాజకీయం చేసే వ్యక్తి కాదని వర్మ స్పష్టం చేశారు. ఏ కులమైనా, ఏ వర్గమైనా ఆర్థికంగా వెనుకబడిన వారికి అండగా నిలవడమే ఆయన సిద్ధాంతమని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీని మనల్ని బ్రతికించి కన్నతల్లి లాంటి దానిగా అభివర్ణించిన వర్మ ఒక్క నాయకుడు చేసే చిన్న పొరపాటు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో పార్టీ అవకాశాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2024 బడ్జెట్లో కాపు సామాజిక వర్గ అభివృద్ధి కోసం గణనీయమైన నిధులను కేటాయించిన విషయాన్ని వర్మ లేవనెత్తారు. ప్రభుత్వం సాధించిన ఈ గొప్ప విషయాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లి వివరించాల్సిన బోండా ఉమా వాటిని పక్కన పెట్టి పాత విషయాలను తోడుతూ వివాదాస్పద కామెంట్లు చేయడం వెనుక ఆంతర్యం ఏంటని వర్మ సూటిగా ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వాన్ని, సొంత పార్టీని ఇరకాటంలో పెట్టేలా మాట్లాడే వైఖరిని నేతలు మానుకోవాలని వర్మ స్పష్టం చేశారు. అధిష్టానం ఇప్పటికే త్రిసభ్య కమిటీని వేసి వివరణ కోరిన నేపథ్యంలో క్రమశిక్షణతో ఉంటూ ప్రభుత్వం మంచి పనులను ప్రచారం చేయడంపైనే ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఇకనైనా వివాదాలకు ముగింపు పలికి పార్టీ నిర్మాణానికి కృషి చేయాలని వర్మ కోరారు.